to the fans of Dance Icon. Hardy welcome to the 9 Wins Dance Icon Season 2 Grand Launch Press Meet. సో ఇక్కడ ఎంతమంది డాన్స్ ఐకాన్ ఫ్యాన్స్ ఉన్నారు? ఓంకార్ గారి ఫ్యాన్స్ ఉన్నారు. సో సీజన్ 1 ఎంతమంది చూశారు? ఎంత సక్సెస్ఫుల్ అయిందో, ఎంత హై రేటింగ్తో ఆహాలో రన్ అయిందో చూసాం. అండ్ సీజన్ 1 ఫైర్, ఓన్లీ ఫైర్ అయితే సీజన్ 2 అదే. సీజన్ 1 డాన్స్ ఐకాన్ ఫైర్ అయితే సీజన్ 2 వైల్డ్ ఫైర్. అవ్వ తగ్గేదేలే. సో కొత్త సర్ప్రైజెస్తో, న్యూ ఫేసెస్తో అండ్ అద్భుతమైన కొరియోగ్రాఫర్స్తో, అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్తో సరికొత్తగా రెడీ అయిపోయింది మన 9 విన్స్ డాన్స్ ఐకన్ సీజన్ 2. అండ్ ఓంకార్ గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అసలు ఆయన ఎక్కడి నుంచి తీసుకొస్తారో ఏంటో ఇలాంటి ఐడియాస్. కానీ ట్రెండింగ్లో ఉండాలన్న ఆయనే, ట్రెండ్ని సెట్ చేయాలన్న ఆయనే. సో ఆర్ యూ గైజ్ రెడీ? ఆర్ యూ గైజ్ రెడీ? అది ఈ సౌండ్ సరిపోదబ్బా, కొంచెం పెంచాల్సిందే. ఒక్కసారి ఓంకార్ గారికి ఒక్క ఓ వేసుకుందామా? అది. సో 9 విన్స్ డాన్స్ ఐకన్ సీజన్ 2 కో-ప్రెజెంటెడ్ బై సౌత్ ఇండియా షాపింగ్ మాల్, కో-పవర్డ్ బై వేగా జ్యువెలర్స్. సో ఈసారి న్యూ ఫేజెస్తో, న్యూ సర్ప్రైజెస్తో, న్యూ ట్విస్ట్తో ఉండబోతుందన్నమాట. అండ్ లాస్ట్ సీజన్లో శేఖర్ మాస్టర్ గారు అండ్ అలానే రమ్యకృష్ణ గారులని జడ్జిలుగా చూసాం. అండ్ ఈ పాటికే మీరు దీనికి సంబంధించిన పోస్టర్లు అండ్ అలానే ప్రోమోలు చూసున్నారు. మన చిట్టి ఆర్ ఫరియా అబ్దుల్లా ఈజ్ ఆర్ న్యూ జడ్జ్ ఫర్ డాన్స్ ఐకన్ సీజన్ 2. సో ఆర్ యూ గైస్ ఎక్సైటెడ్? మామూలు ఉండదు మరి, ఇచ్చి పడేస్తుంది అనమాట మన చిట్టి ఇంకా సీజన్ 2. సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీళ్ళందరినీ వేదిక మీదకి పిలిచేద్దాం ఒక్కొక్కరుగా. సో ముందుగా ఓంకార్ గారికి బొకే అందించవలసిందిగా CEO రవికాంత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఐ రిక్వెస్ట్ CEO రవికాంత్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ అలానే CMO విపిన్ గారిని కూడా వేదిక దగ్గర జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. పుట్ యూ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ఆర్ CEO రవికాంత్ గారు అండ్ అలానే CMO విపిన్ గారిని ఓంకార్ గారికి బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దాని తర్వాత ఓంకార్ గారు స్టేజ్ మీదకి వస్తారు, మాట్లాడతారు. యా. Okay, now let me invite our most successful producer, director, host and creative head, content head, whatnot. Put your hands together for our one and only Omkar Garu onto the stage, please. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో ఇప్పుడు ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఉంది. డాన్సర్స్తో కలిపి ఓంకార్ గారి కోసం ఒక స్పెషల్ సర్ప్రైజ్. సో చూసేద్దామా? నౌ లెట్ మీ ఇన్వైట్ డాన్సర్స్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్.
నేనే నన్ను మించి ఎదికి తోడు ఇంకోడున్నాడు చూడు ఎవడంటే అది రేపటి నేనే తిప్పానా మీ సమట సేతిలోన గొట్టలట చేసిందే ఉత్తమట సయ్యంది సంధి కట ఏ బిడ్డ ఇది నా అడ్డ ఏ బిడ్డ ఇది నా అడ్డ ఏ బిడ్డ ఇది నా అడ్డ లే లే తగ్గేదే లే అరే ఏ బిడ్డ ఇది నా అడ్డ లే లే తగ్గేదే లే ఏంటి నా వంటి నీడ నీకేస్తారా ఇది తెగిది కాదు ఎవ్వారో నీతో పెట్టుకుంటే నేను దోపిడియే మోత 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 మోగిపోతే మోత మోగిపోతే మోత మోగిపోతే మోత మోగి 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 మోగిపోతే మోత మోగి మోగి మోత మోగి మోగి మోత మోగిపోతే హలో థ్యాంక్ యూ టు ఆల్ ద డాన్సర్స్ ఫర్ ద వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఎస్ సో ఇప్పుడు డాన్స్ ఐకన్ హోస్ట్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ వాట్ నాట్ సో ఓంకార్ గారి స్పీచ్ వినేద్దాం దాని తర్వాత మిగతా అందరి పర్ఫార్మెన్స్లు అందరి స్పీచ్లు విందాం సో పుట్ యూ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ వన్ అండ్ ఓన్లీ ఓంకార్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్ సరిపోవట్లేదబ్బా సౌండ్ అది గుడ్ ఆఫ్టర్నూన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ డిజిటల్ మీడియా అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆహా సిఓ గారు రవికాంత్ గారు అండ్ ఫరియా గారు అండ్ అలానే మెంటర్స్ యశ్వంత్ మాస్టర్ అండ్ ఇంకా కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు ప్రకృతి అండ్ తన గురించి మీకు ప్రొమో లాంచ్ తర్వాత తెలుస్తుంది అండ్ జానులిరి తనున్నారు అండ్ అలానే ఇంకొంతమంది రాబోతున్నారు కాసేపట్లో అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు దాకా నా కెరియర్ స్టార్ట్ చేసి నేను చేస్తున్న ప్రతి ప్రాజెక్ట్ని ఎంకరేజ్ చేస్తున్న ప్రేక్షకులకి థ్యాంక్ యూ సో మచ్ మనస్ఫూర్తిగా అండ్ ఈ డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 ఆహాలో ఫెబ్ 14 నుంచి స్టార్ట్ కాబోతుంది అండ్ ఈ కాన్సెప్ట్ పొలంలో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి ఐటీ ప్రొఫెషనల్లో వర్క్ చేస్తుంటారు కదా ఐటీ హబ్స్లో వాళ్ళ వరకు డెఫినెట్గా ఎంటర్టైన్ చేస్తుంది ఈ కాన్సెప్ట్ చాలా అంటే సీజన్ 1 మీరు ఎంతగా అయితే ఇష్టపడ్డారో సీజన్ 2 అంతకు మించి డెఫినెట్గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది అన్ని కోణాల్లో టాలెంట్ మీరు ఎప్పుడు దాకా ఇలాంటి ఐకాన్స్ని ఎక్కడ చూసుండరు 5 ఉంటారు ఈ 5 పంచభూతాల కింద పిలువబడతారు ఈ డ్యాన్స్ ఐకాన్లో కాసేపట్లో ప్రోమో మీరు చూడబోతున్నారు అది చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది 5 చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు దాకా ఉంటారు గ్లామర్ కావాలనుకున్న వాళ్ళకి గ్లామర్ ఉంటుంది అండ్ ఎంటర్టైన్మెంట్ కావాలనుకున్న వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సో దేనికి ఒక హద్దు లేదనమాట ఈ కాన్సెప్ట్లో అండ్ ఎక్స్పెక్ట్ చేయనటువంటి ట్విస్ట్ ఉంటాయి ఎందుకంటే టీవీ ఓటీటీ రెండిట్లోనూ నేను వర్క్ చేస్తున్నాను బట్ ఓటీటీ సంథింగ్ ఛాలెంజింగ్ అండ్ డిఫరెంట్ సబ్స్క్రైబ్ అయిన తర్వాతనే కంటెంట్ చూడగలుగుతారు సో వాళ్ళు సబ్స్క్రైబ్ అవ్వాలంటే ఆ కంటెంట్ కూడా నెక్స్ట్ లెవెల్లోనే క్రియేట్ చేయాలి సో ఈ కంటెంట్ని నెక్స్ట్ లెవెల్గానే నేను ముందుగానే చెప్తున్నాను నన్ను నమ్మచ్చు 100% ఎవరైతే సబ్స్క్రైబ్ అవుతారో ఆహాకొచ్చి
మీ ప్రతి రూపాయి 100%గా చాలా సంతృప్తి పొందుతారనమాట. ఈ కాన్సెప్ట్ అంటే మీరు ఎపిసోడ్‌కి కూడా ఎంటర్‌టైన్ అవుతూ ఉంటారు. సో, డెఫినెట్‌గా మీరు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇందులో ఇద్దరు పిల్లలైతే మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇద్దరు పిల్లలు ఈ షోని అసలకి వేరే లెవెల్‌కి తీసుకెళ్ళబోతున్నారు. వాళ్ళ టాలెంట్ చూసిన తర్వాత అసలకి ఎక్కడి నుంచి వచ్చారు ఈ పిల్లలని మాట్లాడుకుంటారు. అలానే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళేం తక్కువని కాదు. సో, వాళ్ళ టాలెంట్ కూడా వేరే లెవెల్‌లో ఉంటుంది. సో, ఈ డాన్స్ ఐకాన్ సీజన్ 2 డెఫినెట్‌గా నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఆహా! ట్రస్టింగ్ మీ. అంటే ఇంక రెండోసారి కూడా సీజన్ 1 అయిన తర్వాత సీజన్ 2 ఇవ్వటం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇందులో స్పెషల్ ఏంటంటే ఈ ఐదుగురు ఎవరైతే ఉంటారో పంచభూతాలని ఇందాక చెప్పానో, ఈ ఐదుగురిని ఈ పంచభూతాల్లో ఎవరు గెలుస్తారనేది జడ్జెస్ చేతులతో పాటు మీ చేతుల్లో ఉంది. ఆడియన్స్ మీరు ఈ సబ్స్క్రైబ్ అయ్యి ఈ ఎపిసోడ్స్ చూస్తున్నప్పుడు డెఫినెట్‌గా మీకు నచ్చిన పార్టిసిపెంట్‌ని గెలిపించుకునే అవకాశం మీ చేతిలో ఉంది. ఈ సీజన్ 1లో వచ్చేసి జడ్జెస్ ద్వారానే విన్నర్‌ని డిసైడ్ చేయడం జరిగింది. బట్ సీజన్ 2 వచ్చేసి ఆడియన్స్ ఓటింగ్ పోల్స్ ద్వారానే ఈ విన్నర్‌ని డిసైడ్ చేయడం జరుగుతుంది. సో, డెఫినెట్‌గా మీరు ఒక్కొక్క ఆడియన్ ఒక్కొక్క కంటెస్టెంట్‌కి కనెక్ట్ అవ్వటం జరుగుతుంది. సో, మీ చేతుల్లోనే వాళ్ళ భవిష్యత్తు ఉంది. సో, మీరు ఎవరినైతే గెలిపించాలనుకుంటున్నారో మీరు ఆ హాల్‌లోకి వచ్చి ఓటింగ్ చేస్తే వాళ్ళు గెలుస్తూ ఉంటారు. అండ్ ఇంకొక ట్విస్ట్ ఉంటుంది. అది ఇప్పుడు నేను రివీల్ చేయదలుచుకోవట్లేదు. అది ఎపిసోడ్‌లోనే మీరు చూడాలి. సో, చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. అండ్ అన్నిటికన్నా ఇందులో నాకు బాగా నచ్చిందేంటంటే సీజన్ 1లో నేను ఫరియా గారిని అప్రోచ్ అయ్యాను ఈ జడ్జిగా. అప్పుడు తను బిజీ వల్ల, షూటింగ్స్ వల్ల తను కుదరలేదనమాట. మాట్లాడటం జరిగింది కానీ తను చేయలేకపోయారు ఆ టైంలో. బట్ సీజన్ 2కి మళ్ళీ అడగటం జరిగింది. తను యాక్సెప్ట్ చేశారు. అండ్ అదే సగం 50% సక్సెస్ అనమాట. మీకు తెలుసు ఫరియా గారు ఎంత క్యూట్ ఉంటారు, ఎంత చక్కగా అంటే షీ ఈజ్ వెరీ అంటే చాలా అంటే తన యాక్టింగ్ స్కిల్స్ అందరికీ తెలుసు. అలాగే తనకి డాన్స్ అంటే చాలా ప్యాషన్, చాలా చాలా ఇష్టం తనకి. అలాంటి ఫరియా గారు మన షోలో జడ్జిగా రావటం అంటే చాలా చాలా గ్లామరస్‌గా అండ్ నెవర్ సీన్ ఫరియా గారు ఈరోజు మీరు డాన్స్ ఐకాన్ సీజన్ 2లో చూడబోతున్నారు. అండ్ ప్రోమోలోనే అర్థమైపోతుంది తన లుక్ అంతా కూడా చాలా సిజ్లింగ్‌గా, చాలా అట్ ద సేమ్ టైమ్ క్లాస్‌గా ఉంటారు. మంచిగా మాట్లాడుతూ ఉంటారు. అండ్ అక్కడక్కడ కొంచెం కొంచెం డాన్స్ చేస్తూ ఉంటారు. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫరియా గారు ఈ షో యాక్సెప్ట్ చేసినందుకు. అండ్ వన్ మోర్ ఇంకా జడ్జ్ వచ్చేసి శేఖర్ మాస్టర్. సీజన్ 1లో కూడా ఆయన శేఖర్ మాస్టర్ జడ్జ్‌గా ఉన్నారు. ఈ సీజన్ 2లో ఆయనే జడ్జ్ ఫరియా గారితో పాటు మెయిల్ జడ్జ్. కాకపోతే ఆయన షూటింగ్ వల్ల రాలేకపోతున్నారు. వీడియో బయట పంపించారు. కాసేపట్లో మీకు ప్లే చేస్తాము. అండ్ రిమైనింగ్ 5 మెంటర్స్ ఉంటారు ఈ షోలో. ఈ 5 మెంటర్స్ రన్ చేస్తారు ఈ షోని. ఆ 5 మెంటర్స్‌లో యశ్వంత్ మాస్టర్ సీజన్ 1లో ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయన ఉంటున్నారు. అండ్ ఆయనతో పాటు రిమైనింగ్ 4 మెంటర్స్ కొత్త వాళ్ళు. అంటే కొత్త వాళ్ళంటే ఇండస్ట్రీకి కాదు. ఈ సీజన్‌లో కొత్త ఫేసెస్‌ని తీసుకోవడం జరిగింది. అందులో పక్కన ఇక్కడ జానులురి ఫోక్ డాన్స్. తన గురించి మీకు తెలుసు. తన ప్రతి సాంగ్ కూడా కొన్ని మిలియన్ వ్యూస్ తీసుకున్న నాకు తెలిసి షోలో అడిగాను. హైయెస్ట్ వ్యూస్ ఏంటంటే ఆల్మోస్ట్ 350కి రేంజ్ 350 మిలియన్ వ్యూస్ ఉన్న జానులురి నర్సుపల్లె సాంగ్ అని చెప్పారు తను. అంటే అలాంటి టాలెంట్‌ని కూడా తీసుకోవడం జరిగింది ఈ షోలో. సో, తను కూడా బెస్ట్ డాన్సర్. అండ్ ప్రకృతి వచ్చేసి తెలంగాణలో లాస్ట్ ఇయర్ 2024లో ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ కదా. సో, అలాంటి తను అంటే బ్యూటీ పేజెంట్ నుంచి తను కూడా మంచి డాన్సరే. కావాలని తను తీసుకోవడం జరిగింది. అండ్ తన సిజ్లింగ్ మూవ్స్ అన్నీ కూడా చూస్తుంటారు స్టేజ్ పైన. అండ్ తనతో పాటు మీకు చాలా చాలా ఇష్టమైన మానస్ కూడా వన్ ఆఫ్ ద మెంటర్. తను కూడా ఆన్ ద వే కాసేపట్లో వస్తున్నారు. అండ్ తన సీరియల్స్ అండ్ నెంబర్ ఆఫ్ షోస్ ద్వారా మిమ్మల్ని అందరినీ ఆల్రెడీ ఎంటర్టైన్ చేశారు తను. అండ్ మనస్ దాంట్లో కూడా తను వన్ ఆఫ్ ద మెంటర్. చాలా ఫైరింగ్ మెంటర్ తను. చిన్న మాట కూడా పడడు. ఏదన్నా అన్నారు ఎవరన్నా తను ఇచ్చేస్తూ ఉంటాడు. సో, అలాంటి మెంటర్ తను. అండ్ ఇంకొకరు ఫైనల్గా వచ్చి దీపిక
దీపిక వచ్చేసి ఇంక అసలు నాన్ స్టాప్ మాట్లాడుతూనే ఉంటారు. సో తను కూడా వన్ ఆఫ్ ద మెంటర్. వీళ్ళిద్దరు కాంబినేషన్ అంటే దీపిక అండ్ మానస్ వీళ్ళిద్దరూ కలిస్తే ఆల్రెడీ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ చేశారు. వీళ్ళిద్దరూ ఇక్కడ టిట్ ఫర్ టాట్ కింద బాగా మాట్లాడుకుంటూ చాలా ఎంటర్టైన్ చేస్తారు మిమ్మల్ని. సో ఇది మా టోటల్ ఈ డ్యాన్స్ ఐకాన్. వీళ్ళల్లో 5గురు పంచిపోతాలని చెప్తున్నాను కదా, ప్రోమోలో చూద్దరు కానీ. సో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తాం కాసేపట్లో వాళ్ళని కూడా. సో మనస్ఫూర్తిగా మీ అందరి బ్లెస్సింగ్స్తో డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 సక్సెస్ఫుల్గా మంచి ప్రాజెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో మీ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆగండి, అప్పుడే అయిపోలేదు. సో ఇప్పటి వరకు మీ హోస్టింగ్ చూసాం, మీ టాలెంట్ అన్ని విధాలా చూసాము. ఎప్పుడు డాన్స్ షోస్ చేస్తారు కానీ మీరు డాన్స్ వేయడం చూడలేదే మేము. అందుకే నా షోస్ అన్నీ సక్సెస్ అవుతున్నాయి. లేదు లేదు, సో అప్పుడు ఒక లెక్క, ఇప్పుడు మరో లెక్క. సో వైల్డ్ ఫైర్ కాబట్టి సో మీ ఫ్యాన్స్ మేమందరం ఒక్క స్టెప్ వేస్తే చూడాలని కోరుకుంటూ ఉన్నాము. మీరు నో మాత్రం చెప్పొద్దు. అమ్మాయి అంత స్వీట్గా అడుగుతుంటే నో చెప్పకూడదు. నీతో కలిపే స్టెప్ వేస్తాను, చేపట్టుకో. కాదు కాదు కాదు, ఒక స్టెప్ అడిగారు, నేను 4 స్టెప్లు ఆల్రెడీ వేసేసాను నీతో పాటు. నువ్వు ఇంకా మాట మార్చకూడదు, మీరు మాట మార్చకూడదు. హోస్ట్గా నువ్వు అడిగావు ప్రేమగా స్టెప్ అని, నేను 4 స్టెప్స్ వేసేసా. సో చాలు ఇంకా. అయ్యయ్యో, థ్యాంక్ యూ సో మచ్ ఓంకార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ డాన్స్ ఐకన్ సీజన్ 2. ఎస్, సో ఇప్పుడు మరెప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న టైం వచ్చేసింది. ఆర్ చిట్టి, ఆర్ ఫరియా అబ్దుల్లా గారు మాట్లాడే టైం. సో పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ వన్ అండ్ ఓన్లీ ఫరియా అబ్దుల్లా గారు అలాంగ్ విత్ డాన్సర్స్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. Hello, Mr. Macho Man. నాతో కొంచెం నాచో మ్యాన్, నోటి డేటే పూచో మ్యాన్, మిస్ అయితే రాదు సోచో మ్యాన్. రైలు లేదు రంగు లేదు, రంగే లేని నైటే లేదు, రంగంలోకి రాబిన్ హుడ్ రారా సూపర్ మ్యాన్. ఏ విస్కీ లేని గ్లాసే లేదు, రిస్కే లేని రేసే లేదు, మాస్కే లేని ఫేసే లేదు, కాస్కో స్పైడర్ మ్యాన్. Catch me, catch me, catch me if you can. Teach me what you can. థ్యాంక్ యూ డాన్సర్స్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఫరియా గారికి బొకే అందించవలసిందిగా సీఎంఓ విపిన్ గారిని వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. కెన్ వి హ్యావ్ అ విపిన్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఎస్, సో ఇప్పుడు ఆర్ చిట్టి, ఆర్ ఫరియా అబ్దుల్లా, మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రెస్, ఎనర్జెటిక్ యాక్ట్రెస్ అండ్ మనందరికీ ఇష్టమైన యాంగిల్ ఆవిడ డాన్సర్గా చాలా చాలా ఇష్టపడుతూ ఉంటాం. మీ ఎనర్జీ అయితే వేరే లెవెల్. సో ఇప్పుడు ఈ డాన్స్ ఐకన్ సీజన్ 2 ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, సో ఎలా ఉండబోతుంది అన్నది ఈవిడ మాటల్లోనే విందాం. ఎస్. హలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, అందరికీ నమస్కారం. బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ చాలా పెద్ద థ్యాంక్ యూ టు ఆహా ఫర్ హోస్టింగ్ మీ అండ్ గివింగ్ మీ సచ్ అ వార్మ్ వెల్కమ్. అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు ఇంకా ఎపిసోడ్ 1 షూట్ చేసినప్పుడు కూడా ఆహా హ్యాస్ గివెన్ సచ్ వార్మ్ ఎనర్జీ అండ్ సచ్ బ్యూటిఫుల్ వెల్కమ్స్ టు ఆల్ of us. Not just me, all the beautiful mentors and Shekhar Master kuda. And
టు స్టార్ట్ ఆఫ్ నేను ఒక మాట చెప్పాలి. ఓంకార్ గారు చెప్పినట్టు ఫస్ట్ సీజన్ కోసం కూడా వాళ్ళు అడిగారు. అండ్ అప్పుడు అన్‌ఫార్చునేట్‌లీ చేయలేకపోతున్నా. సో, ఐ సెడ్ నో. అండ్ కానీ అప్పుడు కూడా నా రీజన్ డాన్సే. ఇప్పుడు ఇంకొక డాన్స్ ప్రాజెక్ట్ వల్ల నేను చేయలేకపోయినా. బట్ ఐఎమ్ సూపర్ హ్యాపీ దట్ ఈ సీజన్ కోసం ఐ హ్యావ్ సెడ్ యెస్ అండ్ ఇక్కడున్నాను యాజ్ a judge next to the most amazing, the fabulous Shekhar Master. And honestly, చెప్పాలంటే ఇదొక ఆనర్ అండి. శేఖర్ మాస్టర్ is almost reaching legendary status ఇప్పుడు. And I think it's amazing to share the seat with him and watch all these beautiful contestants. అంటే నేను మన ఎపిసోడ్ 1 షూట్ ముందు ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ వాట్ హ్యాపెన్ షూట్ జరిగినప్పుడు. నేనైతే ఆల్మోస్ట్ ఎవ్రీ పర్ఫార్మెన్స్కి ఇలా సీట్ నుంచి లేచిన అండ్ ఐ వాజ్ లైక్ ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్. అండ్ నేను చాలా డిసప్పాయింట్ అయినా దట్ ఓన్లీ 5 కంటెస్టెంట్స్ ఉన్నారు అక్కడ. అండ్ సో మీ ట్విస్టులు, మీ ఫార్మాట్, మీ సర్ప్రైజెస్ కోసం ఇంకా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను ఓంకార్ గారు. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ టు సీ హౌ ఐ పర్ఫార్మ్ యాజ్ అ జడ్జ్, ఎందుకంటే ఇది నా ఫస్ట్ టైం కూడా. బట్ థ్యాంక్ యూ టు ఆహా ఫర్ ద సపోర్ట్, థ్యాంక్ యూ టు ఓంకార్ గారు ఫర్ దిస్ సపోర్ట్. అండ్ ఐ వుడ్ లైక్ టు రియలీ సే థ్యాంక్ యూ టు ద మెంటర్స్, ఎందుకంటే మీరు ఒక పండగలాగా ఒక ఫీలింగ్ తీసుకొచ్చారు సెట్ మీద. ఇట్స్ నాట్ ద సేమ్ విదౌట్ యూ గైజ్. మీరు ఉంటేనే ఇట్ ఈస్ ద ఎక్సైటింగ్ వైల్డ్ ఫైర్ అంటే ఎలా చెప్పాలి మీకు తెలుసు. సో సూపర్ ఎక్సైటెడ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మోర్ ఎపిసోడ్స్. ఇంకా ప్రోమో వస్తుంది, నేను కూడా చూడలే. అండ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఆల్ ద కంటెస్టెంట్స్. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీ వన్. థ్యాంక్ యూ ఫరియా గారు, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. థ్యాంక్ యూ. ఎస్, సో ఇవాళ ఈ ఈవెంట్కి శేఖర్ మాస్టర్ కూడా రావాల్సింది. సో కొంచెం షూటింగ్ స్కెడ్యూల్, బిజీ స్కెడ్యూల్ వల్ల రాలేకపోయారు. ఆయన రాలేకపోయినా మనందరి కోసం ఒక వీడియో బైట్ పంపించారు. సో కెన్ వి హ్యావ్ అ శేఖర్ మాస్టర్ వీడియో బైట్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? సౌండ్ ప్లీజ్. పాజ్ చేసి సౌండ్ ఇవ్వండి. హాయ్ అండి, డాన్స్ ఐకాన్ 1 చాలా పెద్ద సక్సెస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు డాన్స్ ఐకాన్ 2 వస్తుంది. ఓంకార్ గారు మాకన్నీ తెలిసేస్తున్నారు. అంటే ఎప్పుడైనా జడ్జెస్కి ఏం జరుగుతుందో నెక్స్ట్ తెలుస్తుంది మాకు, కానీ మాకు ఏం జరుగుతుందో తెలియట్లేదు. కాన్సెప్ట్ చాలా కొత్త కాన్సెప్ట్ తీసుకున్నారు. పంచభూతాలు అనే కాన్సెప్ట్. కంటెస్టెంట్స్ ఎక్స్ట్రాడినరీ డాన్సెస్. డెఫినెట్గా మీరు చూసి థ్రిల్ అవుతారు. నేను షూటింగ్లో ఉండటం వల్ల ఈ ప్రోమో లాంచ్కి రాలేకపోతున్నాను. ఈ ఫన్ అంతా మిస్ అవుతున్నాను. సో స్ట్రీమింగ్ ఫ్రమ్ February 14, 7 PM ఆన్వర్డ్స్ ఆన్ ఆహా. ఇప్పుడే ఆహాని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే లైఫ్లో ఆహా ఉండాలి కదా. హాయ్ అండి, డాన్స్ ఐకాన్ 1 చాలా పెద్ద సక్సెస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు డాన్స్ ఐకాన్ 2 వస్తుంది. ఓంకార్ గారు మాకన్నీ తెలిసేస్తున్నారు. అంటే ఎప్పుడైనా జడ్జెస్కి ఏం జరుగుతుందో నెక్స్ట్ తెలుస్తుంది మాకు, కానీ మాకు ఏం జరుగుతుందో తెలియట్లేదు. కాన్సెప్ట్ చాలా కొత్త కాన్సెప్ట్ తీసుకున్నారు. పంచభూతాలు అనే కాన్సెప్ట్. కంటెస్టెంట్స్ ఎక్స్ట్రాడినరీ డాన్సెస్. డెఫినెట్గా మీరు చూసి థ్రిల్ అవుతారు. నేను షూటింగ్లో ఉండటం వల్ల ఈ ప్రోమో లాంచ్కి రాలేకపోతున్నాను. ఈ ఫన్ అంతా మిస్ అవుతున్నాను. సో స్ట్రీమింగ్ ఫ్రమ్ February 14, 7 PM ఆన్వర్డ్స్ ఆన్ ఆహా. ఇప్పుడే ఆహాని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే లైఫ్లో ఆహా ఉండాలి కదా. ఎస్, సో దట్స్ శేఖర్ మాస్టర్. డాన్స్ ఐకాన్ గురించి ఏం చెప్పారో విన్నాం. వీఆర్ రియలీ ఎగ్జైటెడ్. సో ఎలాంటి పర్ఫార్మెన్సెస్ ఉండబోతున్నాయని.
ఎస్ అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పిలిచేద్దాం ఆర్ అప్కమింగ్ హీరో మోస్ట్ టాలెంటెడ్ మాస్టర్ యష్ మాస్టర్ని డాన్సర్స్తో కలిసి వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. పుట్ యూ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ వన్ అండ్ ఓన్లీ యష్ మాస్టర్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. स्मार्ट शंकर एकदम डेंजर और एक बार आया रे बेजार रे निपट्टिन पटाके डबल दिमाके बड़े बड़ों को हिलाते सोचो रे शंभो हर शंकरा जातरा जातरा गली गली बुरा लेना रे दूर बेटा तुम मुरा गुंडल दम मुरा धुआं उड़े रुबाब को देखो रे గుంజు కొడితే గుడ్డు గులాబ్ జామ్ అవుతుంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్ టు ఆల్ ద డాన్సర్స్. ఎస్ ఇప్పుడు ప్రవీణ్ గారిని యష్ మాస్టర్కి బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎస్ ఇప్పుడు యష్ మాస్టర్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఇలా నించోవడం. సో ఐ లైక్ టు థ్యాంక్ ఓంకార్ గారు అండ్ ఆహా, ఎందుకంటే సీజన్ 1లో కూడా నేను చేశాను అండ్ సీజన్ 2 కూడా చేస్తున్నాను. సీజన్ 1 చాలా పెద్ద సక్సెస్ అయింది అండ్ చాలామంది వెయిట్ చేసి నేను ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు అడుగుతారు, సార్ సీజన్ అయిపోయింది ఎప్పుడు వస్తుంది సీజన్ 2 అని. నేను కూడా వెయిట్ చేస్తున్నానని చెప్తాను యాక్చువల్లీ. బట్ ఐఎమ్ సో హ్యాపీ దట్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ షో బికాజ్ అందరు చెప్పారు ఆల్రెడీ టాలెంట్ నెక్స్ట్ లెవెల్. యాక్చువల్లీ మేమే ఫస్ట్ ఎపిసోడ్లో మేము ఎక్స్పెక్ట్ చేయాలి యాక్చువల్లీ. అంత మంచి డాన్సర్స్ ఉన్నారు. డెఫినెట్గా అందరూ ఎంజాయ్ చేస్తారు అండ్ లైక్ ఐఎమ్ ఫ్రమ్ రియాలిటీ షో బ్యాక్గ్రౌండ్. సో ఒక షో అనేది చాలా కష్టపడి చేస్తారు యాక్చువల్లీ. అలాంటిది ఓంకార్ గారు అసలు డిజైన్గా ప్లాన్ చేసి ఎవ్రీ ఎపిసోడ్ మీకు చాలా చాలా కొత్తగా అది వండిస్తూనే ఉంటారు. అండ్ ఐ వాంట్ టు విష్ ఆహా ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుంది, నాకు తెలుసు పెద్ద సక్సెస్ అవుతుంది. అండ్ హోల్ టీమ్కి ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్. అండ్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్ షో అండ్ ఐఎమ్ ఫైనలీ హియర్. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ఇప్పుడు పిలిచేద్దాం మనందరి ఫేవరెట్ అయినటువంటి మానస్ గారిని అలాంగ్ విత్ డాన్సర్స్. సో గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం మానస్ గారు అలాంగ్ విత్ డాన్సర్స్.
కాదు, ఒక్క స్టెప్ ఇస్తారు, మ్యూజిక్ కంటిన్యూ చేయండి అమ్మా. పవన్ కళ్యాణ్ గారు పాట పెట్టి మానస్ గారిని అలా ఆపేశారు, కొంచెం మ్యూజిక్ పెట్టండి. ఆ. అది అట్లుంటుంది మరి మా మానస్ గారితోని. అలా కళ్యాణ్ గారు పాట పెట్టి వదిలేస్తే ఎలా? ఎస్, సో హ్యాపీ టు సీ యూ హియర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ డాన్స్ ఐకన్ సీజన్ 2. ఎస్, మీరు దాని గురించి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. అందరికీ నమస్కారం అండి. డాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓంకార్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కన్సిడరింగ్ మీ యాజ్ అ మెంటార్. అంటే నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అండ్ ఎప్పుడైతే డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ అనేది స్టార్ట్ అవుతుంది, నాకు ఎప్పుడైతే కాల్ వచ్చిందో ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. బికాజ్ ఐ నో ఆయన డిజైన్ ఎలా ఉంటుంది, ఆయన ప్రోగ్రామ్ని ఎలా డిజైన్ చేసుకుంటారు, ఒక రియాలిటీ షోని ఎలా డిజైన్ చేసుకుంటారు అన్నది తెలుసు. సో 1 సెకండ్ అని చెప్పి ఆడియన్స్ని సస్పెన్స్ చేసి ఎలాగైతే థ్రిల్ చేస్తారో, ఈ రియాలిటీ షోలో కూడా మీకు అంతే ట్విస్ట్లు. అంటే ఫస్ట్ ఎపిసోడ్కి మాకు అర్థమైపోయింది సినిమా. 2 వండర్ఫుల్ జడ్జెస్, ది అమేజింగ్ శేఖర్ మాస్టర్ అండ్ ది ఎవర్ బ్యూటిఫుల్ ఫరియా. అండ్ ఇద్దరు మంచి జడ్జెస్తో పాటు వండర్ఫుల్ 5 వండర్ఫుల్ కంటెస్టెంట్స్. అండ్ ప్రోమో చూడంగానే మీకు అర్థమైపోతుంది నేనేం అంటే దేని గురించి మాట్లాడుతున్నాను. ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఉంటారు ప్రతి ఒక్కరు ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్. అంటే పంచభూతాల కాన్సెప్ట్ అని శేఖర్ మాస్టర్ రివీల్ చేశారు. పంచప్రాణాలని చేతిలో పెట్టుకొని ప్రతి ఒక్క కంటెస్టెంట్, ప్రతి ఒక్క మెంటర్ అండ్ జడ్జెస్, గెస్ట్ ఎవరు వచ్చినా కూడా ఎవరు ఉంటారు, ఎవరు ఉండబోతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు అనేది ఎవ్వరికి అర్థం కాదు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇన్ని రియాలిటీ షో చేసిన శేఖర్ మాస్టర్ కానీ, యష్ మాస్టర్ కానీ, అండ్ మనం కూడా చాలా చూసే ఉంటాం రియాలిటీ షోస్. అలా చూసిన మేమే ఫస్ట్ ఎపిసోడ్కి ఏం జరుగుతుంది అని మాకు అర్థం కాలేదు. సో ఆడియన్స్ కూడా అదే క్యూరియాసిటీతో సీజన్ మొత్తాన్ని ఫాలో అయ్యి దీన్ని చాలా పెద్ద సక్సెస్ చేసి ఆహా ఛానల్కి చాలా సబ్స్క్రిప్షన్స్ తెచ్చిపెడుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ద వెరీ బెస్ట్ టు డాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మానస్ గారు. అండ్ అలానే ఇప్పుడు క్యాసరిన్ గారిని మానస్ గారికి బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ మానస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు స్టేజ్ దద్దరిల్లిపోబోతుంది. మనకు ఫోక్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం కదా. ఏ పార్టీలో అయినా ఎక్కడైనా ఎలాంటి స్టెప్పులైనా మ్యాచ్ చేయడానికి బాగుంటాయి ఫోక్ సాంగ్స్. సో అలా విమెన్ కెన్ డూ ఎనీథింగ్ అని ఈ మధ్య కాలంలో నిరూపించినటువంటి మన జాను లేరీ గారిని అలాంగ్ విత్ డాన్సర్స్తో వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కెన్ వి హ్యావ్ అ జాను లేరీ గారు విత్ డాన్సర్స్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్.
చూపులతోటే కాదు కంటి చూపుతోనే చెప్పాలా ఉలలా ఉలలా నవల గోపాల కిసుల ఆట కొస్తా ప్లేసు టైము నువ్వే చెప్పాలా అరే దాదా దాదా నా రాజా దర్శకొత్త మంచన్ హౌస్ దర్వాజా చలో నీదే కాదా నీ రోజా ఒళ్ళో పర్రా బిట్టా బంటే నీ పంజా ఇంటికే బస్తావో నటింటికే బస్తావో అడుగెడితే హిస్టరీ రిపీట్స్ ఏ దబిడి బిడి నీ చెయ్యే ఎత్తు బాలా ఏ దబిడి బిడి నా చెంప మోగిపోయేలా ఏ దబిడి బిడి నువ్వు దంచు బాలా ఏ దబిడి బిడి చెమటల్లో తడిసిపోయేలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఎస్ అండ్ ఇప్పుడు నిఖిల్ గారిని జాను గారికి బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు జాను లైరీ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఫస్ట్ నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, కానీ ఫోక్ సాంగ్ వేయలేదు, సినిమా సాంగ్ వేసారు. మళ్ళీ లాస్ట్లో వేపిస్తారా? అబ్బా ఓకే. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఓంకార్ అన్నయ్యకి నిజంగా థ్యాంక్ యూ అన్నయ్య. అండ్ అశ్విన్ అన్నకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆహా టీమ్కి థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నాకు ఈ ఫోన్ రాగానే మెంటర్గా అనుడితో ఫస్ట్ నేనేనా అని భయపడ్డాను. తర్వాత అనిపించింది అంటే చాలామంది ఫోక్ సాంగ్ అంటే కొంచెం చీప్గా చూస్తారు, అరే పల్లెటూరులో సాంగ్ చేస్తూ ఉంటారు వీళ్ళేంటని. కానీ ఆ ఫోక్ సాంగ్సే ఈరోజు నన్ను ఇక్కడ నిలబెట్టింది. దానికి చాలా ప్రౌడ్గా ఉంది నాకు నిజంగా ఈ స్టేజ్లో నేను నిల్చోవడం. చాలా హ్యాపీ. ఫస్ట్ ఒక మెంటర్ అంటే వాళ్ళకి చాలా గట్స్ ఉండాలి, మాట్లాడే పవర్ ఉండాలి. అక్కడ కోరియోగ్రాఫర్ అయినా కంటెస్టెంట్ అయినా సరే వాళ్ళని మనం చూసుకోవాలి. ఓంకార్ అన్న థాట్స్కి చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. 1 సెకండ్ అంటాడు అన్నయ్య, అయిన ముందు నేను మెంటర్గా నిల్చోవడం చాలా హ్యాపీగా ఉంది. నిజంగా చెప్తున్నాను, డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ కాదు, ఫైరే ఫైర్. నిజంగా నేను చెప్తున్నాను, ఆ 5 కంటెస్టెంట్ మామూలుగా చేయట్లేదు. మీకైతే అసలు ఎంటర్టైన్మెంట్ కాదు, అసలు తగ్గేదే లేదు. ఈసారి చూడండి, చాలా బాగుంటుంది. మన తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, అసలు ఇండియా కాదు వేరే స్టేట్ వాళ్ళు కూడా ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, మీకు పండగే పండగ. నేను నిజంగా చెప్తున్నాను. నేను ఫస్ట్ ఎపిసోడ్లో చూసినప్పుడు వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే ఓ అమ్మ ఫోక్ డ్యాన్సే కష్టం అనుకున్నాను, వీళ్ళేంట్రా బాబు ఇలా చేస్తున్నారు అనుకున్నాను. నేను నిజంగా చాలా అంటే చాలా బాగుంది. టీమ్ అంటే ఓలార్గా టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జాను గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు మోస్ట్ గాజియస్ ప్రకృతి గారు వచ్చేసే టైం వచ్చింది. సో అలాంగ్ విత్ డాన్సర్స్ ప్రకృతి గారిని వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. పుట్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ అవర్ డాన్సర్స్ వన్స్ అగైన్. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి. కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. సోకులాడి స్వప్న సుందరి నిమ్మడత సూపు మా పటేల మల్లె పందిరి. రచ్చరాజుకుంది ఊపిరి నీ పంక చూస్తే గుండెలోన డిరి డిరి డిరి. నడుములోన తూటాలెట్టి తుపాకీ పెంచి
బట్ట మడత పెట్టి ఆ కుర్చీని మాట్లాడండి. కంటిన్యూ సాంగ్ కంటిన్యూ. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి థ్యాంక్ యూ డాన్సర్స్. ఎస్, ఇప్పుడు ప్రకృతి గారికి అనుష గారిని బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, అండ్ ప్రాకృతి గారు నాకు తెలిసి మ్యాక్సిమం అందరికీ పరిచయమే ఉండుంటుంది, మన ప్రేరణ గారి సిస్టరు. సో ఆవిడ టాలెంట్ ఆవిడదే, ఈవిడ టాలెంట్ ఈవిడదే. సో ఇద్దరు సిస్టర్స్ ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా వీళ్ళే కనిపిస్తున్నారు. అండ్ హార్డీ కంగ్రాచులేషన్స్ ఫర్ డాన్స్ ఐకాన్ సీజన్ 2. ఎస్ ప్లీజ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రావాలి, ఈ స్టేజ్ పైనకి రావాలి, ఇలా ఆపర్చునిటీస్ దొరకాలి అంటే అదృష్టం అది. సో నేను ప్యాజెంట్ ఫీల్డ్లో ఉన్నాను. ఐఎమ్ ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ. ఆ స్టేజ్లో ఉండడం, ఆ ఫార్మాట్ వేరు. కానీ ఇలాంటి షోలో ఇలా ఆపర్చునిటీ ఇవ్వడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆహాకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓంకార్ గారు, నాకు ఈ కాల్ నా బర్త్డే రోజు వచ్చింది. ఇట్ వాజ్ ద బెస్ట్ కాల్ ఐవ్ హ్యాడ్. నాకు ఇలా మెంటర్ అని చెప్పినప్పుడు నేను షాక్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్నే అంటున్నారు అంటే నన్ను అడుగుతున్నారా, బట్ ఆఫ్టర్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ద స్టేజ్ ఐ అండర్స్టూడ్ ఆ ఫార్మాట్. నేను ప్యాజెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, అక్కడ ఫార్మాట్ వేరే ఉంటుంది, అక్కడ హార్డ్ వర్క్ నేను చేశాను. కానీ ఇక్కడ వచ్చి ఈ ఫార్మాట్ అర్థం చేసుకునే లోపల ఓంకార్ గారు ఇంకో ట్విస్ట్ ఇస్తారు. సో అండర్స్టాండింగ్ దిస్ ఫార్మాట్ హ్యాస్ బీన్ గ్రేట్. డాన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాం, వీ అండర్స్టాండ్ ఇలా ఉంటాయి, చాలా డాన్సర్స్ చూస్తాం. బట్ వెన్ దీస్ 5 contestants performed, we were shocked, we were in awe. ఎలా మూవ్ చేస్తున్నారు, వాట్ ఆర్ దీస్, వాట్స్ ద టాలెంట్ దట్ దే క్యారీ అని. ఆ టైంలో వీ వర్ షాక్డ్ అండ్ వీ వర్ సో ఎక్సైటెడ్. సో మీరందరు కూడా ఐఎమ్ డెఫినెట్లీ షూర్ మీకు కూడా అలానే అనిపిస్తుంది. అండ్ there's a lot for me also to learn about myself on this show. అండ్ మీతో పాటు ఈ జర్నీలో వెళ్దామని ఎదురు చూస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రకృతి.